కొద్దిసేపటి క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ కాల్ చేసిన పీఎం నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఇప్పుడు మాత్రం ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేసేసరికి ఈ విషయాలు తెలుసుకున్న అందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క మ్యాని అంటే ఇది కదా అంటూ చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేయడం చాలా సంతోషకరం అంటే చెప్తూ ఉన్నారట. మరింతకీ పీఎం నరేంద్ర మోడీ గారు ఎందుకు కాల్ చేశారు, అసలు విషయాలేంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అవినీతిని అంతా కూడా గమనించి అది అరికట్టడానికి వైఎస్ఆర్సీపీ అధికారాన్ని తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే సాటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయనకి అండగా ఉండి ఆ అరెస్టు నుంచి ఆయన మాత్రం ఆ స్కామ్ నుంచి చంద్రబాబు నాయుడు గారిని బయటకు తీసుకువచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ పార్టీతో పొత్తులు కలుపుకొని అవినీతి రాజకీయాన్ని, కక్షపూర్వకమైన రాజకీయాన్ని తొలగించుతానంట ఆయన శపథం చేశారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శపథం చేసినట్లుగా ఆయన నినాదాన్ని అంతా కూడా మెచ్చుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏకంగా జనసేనాని టీడీపీతో పొత్తులు కలుపుకుంది. మొత్తానికైతే మూడు పార్టీలు కూడా ఏకధాటిగా వైఎస్ఆర్సీపీ అవినీతిని ఎదుర్కోవాలని శత విధాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట. చేయడం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతూ ప్రచార రంగంలో మీరు ఎంతగానో చురుగ్గా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకులు దాడి చేస్తున్నారని నాకు అర్థమైపోయింది. అందుకోసమని మీకు సంబంధించిన వాటికి ఖచ్చితంగా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ నేను అమలు పరుస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు విజయం బాట సాగించాలని నేను కోరుకుంటున్నాను అంటూ పీఎం నరేంద్ర మోడీ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కాల్ మాట్లాడారట.